సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద గురువారం ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసిన వారికి స్వామివారి కరుణా కటాక్షాలు ఉంటాయని అన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్తా మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఆలయ కమిటీ డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ ఆలోచన మేరకు ఆలయ కమిటీ పురోహితులు సమిష్టిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో విజయరామారావు, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, ములుగు వంటిమామిడి మార్కెట్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. పుణ్య కార్యక్రమంగా ఉంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా అందరం కలిసి గిరి ప్రదక్షిణము అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. ప్రదక్షిణం అంటేనే ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది, పాపాలన్నీ తొలగిపోతాయి. పాపాలు తొలగిపోతే వచ్చే పుణ్యమే. కాబట్టి పాపాలు తొలగించుకోవడం ఒక లక్షణం అయితే పుణ్యాన్ని పెంచుకోవడం ఒక లక్షణం. అడుగు అడుగు వేస్తే పాపం పోతుంది, అడుగడుగు భగవంతుని నామం అంటే పుణ్యం వస్తుంది. నామం అనుకుంటూ శ్రీనారసింహ లక్ష్మీనరసింహ అనేటువంటి నామాన్ని అనుకుంటూ ఇక్కడ ప్రదక్షిణాలు గిరి ప్రదక్షిణాలు ప్రారంభం చేసుకున్నాము. ఈరోజు వచ్చే 22 బలిపాడ్యం నాడు స్వాతి నక్షత్రం ఉంది. ఆ రోజు మళ్ళీ కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే 7 వరుసగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళకి తప్పకుండా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం లభిస్తుందనే ప్రగాఢ విశ్వాసంగా చెప్తున్నాం. అంతేకాకుండా సంప్రదాయబద్ధమైన దుస్తులతో అంటే దోవతులు కట్టుకొని రావాలి. చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ పవిత్రమైన రీతిలో మనం ఈ శ్వేతగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రదక్షిణ కార్యక్రమాలను చేసుకుందాం. ఇది మన కోసమే కాదు, సర్వ ప్రపంచ శాంతి కోసం, అందరి మనస్సుల్లో ఉన్నటువంటి కాలుష్య స్వభావాలు దూరం కావడం కోసం మనం భగవంతుని ప్రార్థన చేసుకునేటువంటి అంశం. అంతేకాకుండా మనం స్వామివారి దేవస్థానం తెలంగాణలో
హరిద్ర నదీ తీరాన వెలిసినటువంటి ఈ దివ్యక్షేత్రం దక్షిణాభిముఖంగా స్వామివారు వేయించేసి ఉన్నారు. ఈ క్షేత్రం చుట్టూ కూడా హరిద్ర నది ఉన్నది. కొండ గుహల్లో స్వామివారి యొక్క దివ్య రూపం, ఆ స్వామివారి దర్శనం మనందరి భాగ్యం. ఈ క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని యతీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారిచే ఈరోజు మా దేవాలయ పాలకవర్గము, అలాగే కార్యనిర్వహణాధికారి గారు, అలాగే అర్చకులు మరియు సిబ్బంది అందరూ కూడా భక్తుల యొక్క రాత్రికి వివిధ రకాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. మాధ్యమాల ద్వారా సమాచారాన్ని అందించారు. తత్ప్రభావం చేత చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి స్వామివారి భక్తులు అశేష సంఖ్యలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవానికి ఇచ్చేసి గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్పంచుకొని స్వామివారి జన్మ నక్షత్రం రోజున మేము మా పల్లకవండరి ఈవు గారు అర్చకులు అందరూ కలిసి దీన్ని గిరి ప్రదక్షిణగా చేయాలని మేమందరం కలిసి నిర్ణయించుకొని ఈరోజు మాధవానంద స్వామి గారిని ఫోన్ మీద విచారించగానే, వాళ్ళని ఆహ్వానించగానే వారు వచ్చి ఈ గిరి ప్రదక్షిణను వారు సక్సెస్ చేసి మా అందరికీ మేము స్వామివారికి రుణపడి ఉంటామని మేము భావిస్తున్నాం. గిరి అంటే గుట్ట అంటే ఇప్పుడు స్వామివారు చాలా వివరంగా చెప్పారు. దాని గురించి భక్తులందరూ విన్నారు కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడో పోయి చేయకుండా మన పరిసర గ్రామాలు, హైదరాబాద్ పరిసర ఇక్కడ కూడా చేస్తే స్వామివారు అన్ని విధాల ఇవాళ మంచి రోజు కనుక నక్షత్రం కనుక గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని భావించి ఈరోజు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం జరిగింది. లక్ష్మీ నరసింహ టెంపుల్ ఆచారం.